ఏమండి క్షమించండి, ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీకు వదిలేసినటువంటి ఆ చివరి మాటలే మా గుండెలు చీల్చేస్తున్నాయి. మా లైఫ్ అన్ని విధాలుగా చక్కగా సెటిల్ అయినటువంటి సందర్భం. ఎలాంటి చీకు చింత లేదు. నాకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. బంగారు లాంటి అల్లుళ్ళు. నేను మంచి పొజిషన్లో, సుమన్ టీవీలో మంచి పొజిషన్లో సీనియర్ జర్నలిస్ట్గా నాకంటూ సమాజంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది. అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న టైంలో కేవలం కానీ ఎక్కడైనా ఏ సమయం ఎక్కడైనా అత్తింటి ఆరేళ్లకు ఇంకేదో దుర్మార్గాలకు బలవుతారు, కానీ పుట్టింటి ఆరేళ్లకు బలైనటువంటి పరిస్థితి నా జీవితంలోనే ఎదురైంది. నాకే ఎదురైంది. నా భార్య ఆ పుట్టింటిలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న బతికుండగా, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న బతికుండగా కూడాను ఒక డిస్పారిటీ, ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనేటువంటి ఆ డిస్పారిటీని మొదటి నుంచి చూపించేవాళ్ళు. నాన్న వాళ్ళని వదిలేసి మనకెందుకు, మన జీవితం మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు వాళ్ళ గురించి ఇది చేస్తామని చెప్పేసి ఎంతగా నేను చెప్పినా సరే తను వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక దుర్భాషని తట్టుకోలేక, ఒక సందర్భంలో ఆస్తి పంపకాల విషయంలో అంత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాశాడు వాళ్ళ నాన్న. కొడుకు పేరు మీద రాస్తే నా కూతురు పెళ్ళి నేను చాలా ఘనంగా నిర్వహించుకున్నాను. ఆ పెళ్లిలో వాళ్ళ పెత్తనము, వాళ్ళ ఆధిపత్యము లేదు. సినిమా ప్రముఖులందరూ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం నా కూతురు పెళ్ళికి వచ్చేసారు. ఆ వైభవాన్ని చూసుకొని కన్న వాళ్ళే కుళ్ళుకొని ఆ రోజు నుంచి వెళ్ళిపోయి ఆస్తి అంతా కొడుకు పేరు మీద రాసుకున్నాడు. రాసుకుంటే నాకు అవసరం లేని నీ ఆస్తి, నాకు అవసరం లేని నీ ఆస్తి కోసం నేను ఆశపడలేదు, నేను యాచించలేదు. ఆ తరువాత వాళ్ళ ఇల్లు, ఈ మన్యం ఆదినారాయణ అనే వ్యక్తి వాళ్ళ ఇంటిని వేలం బ్యాంకీలో తాకట్టు పెడితే ఆ ఇల్లు వేలానికి వస్తే, ఆ ఇల్లు మేము పెరిగిన ఇల్లు, మా నాన్న కట్టిన ఇల్లు, మేము విడిపించుకుంటాను అని చెప్పేసి నా భార్య డబ్బులు కట్టి కొంత 80 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి కట్టి ఇచ్చేస్తే, ఆ వీలునామాలో రాసిన విషయం మాకు బ్యాంకి వాళ్ళు చెప్పిన దాకా తెలియదు. వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు, కూతురికి చిల్లిగవ్వ కూడా లేకుండా చేశాడు. కూతురికే కాదు, తల్లి పేరు మీద ఆస్తి రాస్తే దాంట్లో కూతురికి హక్కు ఉంటుందని చెప్పేసినటువంటి దుర్బుద్ధితో, దూరాలోచనతోటి భార్య పేరు మీద కూడా ఒక్క గజం స్థలం కూడా రాయకుండా చచ్చిపోయాడు మా మామగారు. మాకు అవసరం లేదు, ఆస్తితో మాకు అవసరం లేదు. కానీ మేము వాళ్ళు కట్టిన ఇల్లు కష్టాల్లో ఉంది, బ్యాంకీలో వేలానికి వెళ్ళిపోతే పరుగు పోతుందని చెప్పి నా భార్య ఎగబడిపోయి డబ్బులు కట్టి ఆ ఇంటిని విడిపిస్తే ఆ డబ్బులు మాకు రిటర్న్ కొంతకాలానికి ఇచ్చినప్పటికీ తర్వాత పెద్ద మనుషులతో పంచాయతీ చేసి మా కొడుకు పేరు మీదనే అంతా రాయటువంటి కూతురికి పేరు మీద కూడా రాయాలి కదా, అదేం పని అని చెప్పి పెద్ద మనుషులు మందలిచ్చి ఒక స్థలాన్ని నా భార్య పేరు మీద రాసేలాగా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. ఒప్పందం చేసిన వారం రోజుల తర్వాత ఏమైంది, ఆ ఒప్పందం ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ జరగాలి కదా అని నేను నా బామ్మర్దికి ఫోన్ చేసి అడిగితే, మేము ఆ ఒప్పందానికి ఒప్పుకోము, మాకు ఆ ఒప్పందం ఇష్టం లేదు, మేము రాయము అని చెప్పి ఫోన్లోనే నాతో వాదాలు చేస్తూ మా అత్తగారు చాలా పెద్ద బూతు మాట ఒకటి వాడింది. మంది సొమ్ము డాష్ డాష్ అంటూ చాలా బూతు మాట వాడటంతో ఆ మాట విన్న దగ్గర నుంచి నా భార్య విపరీతమైన మానసిక క్షోభకి గురయ్యి, నేను మందికి పుట్టే ఎవరికి పుట్టాను, నేను మందిని అయితే నేను ఎవరికి పుట్టాను అనేటువంటి పాయింట్ని ట్రిగ్గర్ చేసుకొని ఇక ఎన్ని విధాలుగా తనను సముదాయించడానికి ప్రయత్నించినా తను కన్విన్స్ కాలేదు. ఆ మానసిక క్షోభ ఈ రోజున తన ఆత్మహత్యకి కారణమైంది. ఇది జరిగిన వాస్తవం. నమస్కారం.